తప్పైనప్పుడు 8వ తారీఖు వాళ్ళ మమ్మీకి ఎఫ్ఐఆర్ కేసు బుక్ చేసింది. ఒకసారి బుక్ చేయడం జరిగిన తర్వాత నాకు తప్పు లేనప్పుడు తను ఇక్కడ ఎందుకు పరారీలో ఉంది? గవర్నమెంట్కి తను పరారీలో ఉందని చెప్తున్నారు. సో పరారీ అవుతుందంటే ఆయన భయపడుతుంది కాబట్టి ఎందుకు భయపడాలి? నీ తప్పు లేనప్పుడు ధైర్యంగా కోర్టులో నిలబడి నువ్వు ప్రూవ్ చేసుకో. నువ్వు ప్రూవ్ చేసుకోవద్దని చెప్పే కదా పరారీ. సో తప్పేటప్పుడు ఈ ఒక విషయం మనం చేయాలి. సో ఖచ్చితంగా పేదవాళ్ళు వాళ్ళని అన్యాయం చేయడానికి చర్య తప్ప ఈ బీజేపీ ఐటీ వాళ్ళు వాళ్ళ అనాలోచితంగా మాట్లాడతారు. వాళ్ళ మాటలు మనం చర్య తీసుకోవడం కరెక్ట్ కాదు. సో అమ్మాయికి న్యాయం జరగాలి అండ్ ఖచ్చితంగా బండి సంజయ్ వాళ్ళకి శిక్ష పడాల్సింది. సో అండ్ దర్యాప్తులో మీరు నమ్ముతున్నారు శిక్ష పడుతుంది అనిపిస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా చాలామంది ఆయన కేంద్ర మంత్రి కొడుకు రేవంత్ రెడ్డితో కుమ్మక్కయ్యండు, శిక్ష పడే అవకాశాలు లేవంటున్నారు. మీరేమంటారు? అన్నది కూడా కరెక్ట్. నిర్లక్ష్య వైఖరి ఉంది గవర్నమెంట్స్. అదే ఇదే విషయం వేరే ఒక కామన్ కుటుంబం నుంచి కాల్ చేస్తే ఖచ్చితంగా 24 గంటల జైలు ఉండేవారు. సో ఈయన అధికారంలో ఉన్న వ్యక్తి ఎంపీ వాళ్ళ కొడుకు కాబట్టి ఈ విధంగా జరుగుతుందని వాస్తవం. సో చట్టం అందరికీ సమానమని మీరు మాటలు చెప్పడం కానీ మీరు చేతలో చూపించాలి. సో చూపించే విధంగా గవర్నమెంట్ ముందుకేయాలి. లేకపోతే మాలాంటి విద్యార్థి సంఘాలు ప్రజా సంఘాలు ఇక్కడ ఆగవు. వాళ్ళు వేసేంత వరకు కూడా వాళ్ళని ఆయన అరెస్ట్ చేసేంత వరకు కూడా మా పోరాటం కొనసాగుతుంది. రేపు బెయిల్ వస్తుంది అని అంటున్నారు. బెయిల్ వచ్చేది మీరు ఏం చేస్తారు? బెయిల్ వస్తే ఇంకా ఉధృతంగా ఉద్యమాలు చేస్తాము. ఇంకా ఎక్కువ మందిని గ్యాదర్ చేసి రాష్ట్ర వ్యాప్తంగా ఈ గవర్నమెంట్ సరిపడా చర్యలు తీసుకునేంత వరకు కూడా మేము పెద్ద ఉద్యమాలు చేయడానికి విద్యార్థి సంఘాలకు రెడీ ఉన్నాం. పోలీసులే పరారులో ఉన్నాడు అంటున్నటువంటి సందర్భంలో, పోలీసులకే దొరికిన సందర్భంలో ఒక విద్యార్థి నాయకుడిగా మనం ఎంతవరకు దాన్ని ఇంత ఉద్యమం చేయలేదు సార్. పోలీసులు పట్టుకోవాలనే దృక్పథం వాళ్ళకు ఉంటే ఖచ్చితంగా పట్టుకోగలరు. ఈరోజు ఐబొమ్మ రైలు లాంటి వాళ్ళని వాళ్ళు పట్టుకోగలిగారు. సో వాళ్ళు పట్టుకోవాలని అనుకుంటే ఖచ్చితంగా పట్టుకోవాలి. అండ్ వన్స్ ఒకసారి ఎఫ్ఐఆర్ బుక్ అయిన తర్వాత ఆయన వాళ్ళ కంట్రోల్లో ఉంచుకునే అన్ని ఫెసిలిటీస్ వాళ్ళకు ఉన్నాయి. బట్ వాళ్ళ కంట్రోల్ ఉంచుకోకుండా వెళ్ళడానికి హెల్ప్ చేస్తారని డౌట్ మనకు వస్తుంది. ఎందుకంటే ఎఫ్ఐఆర్ బుక్ చేసిన తర్వాత వాళ్ళ కంట్రోల్లో ఉండాలి. సో ఎట్లా వాళ్ళ అవకాశం ఇవ్వగలిగారు. అండ్ ఈరోజు మేము ప్రొటెస్ట్ చేసాము. ఇంతమంది మేము వచ్చాము. సో మేము వచ్చిన 10 నిమిషాలకి పోలీసులు అందరూ రెడీగా ఉన్నారు. సో ప్రొటెస్ట్ చేస్తే వచ్చిన పోలీసులు అరెస్ట్ చేయడానికి ఎందుకు నిర్లక్ష్యం చూపిస్తున్నారు? సో వాళ్ళకి స్థాయి వాళ్ళకి పట్టుకునేంత కెపాసిటీ లేదా అంటే ఖచ్చితంగా ఉంది. కానీ గవర్నమెంట్ తరఫున నిర్లక్ష్యం కారణం మాకు అనిపిస్తుంది.